ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం! శని చల్లని చూపు వృశ్చిక రాశి వారిపై పడింది. ఇక వీరికి అన్ని మంచి రోజులే. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. నక్కతొక్క తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. ఈ విధంగా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. శని అనుగ్రహం చేత ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా నమ్మకానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. వీరు నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టారు. ఈ యొక్క రాశి వారు అబద్ధాలు చెప్పేవారికి, నటించేవారికి సాధ్యమైనంత వరకు దూరంలో ఉంటారు. వీరికి ఓపిక, సహనం చాలా తక్కువ. ఈ యొక్క రాశి వారికి చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది. వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు. దేనికైనా సరే ఎక్కువసేపు ఎదురు చూడటానికి అస్సలు ఇష్టపడరు ఈ యొక్క రాశివారు. వీరికి ఎదురు చూడటం అంటే పరమ అసహ్యం. ఈ రాశివారు బయట వ్యక్తులకు చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు. ఈ యొక్క రాశి వారికి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరు చిన్న చిన్న విషయాలకే కోపాన్ని చూపిస్తూ ఉంటారు. వీరికి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అస్సలు తెలియదు. ఇకపోతే మారుతున్న గ్రహస్థితి ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, విద్యా రంగాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులను ఎదుర్కొంటారు. అయితే ఇవి ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఇది ఎంతో అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల మెరుగుపడుతుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు అంటే అడ్డంకులండి. అంటే మీరు తలపెట్టిన కార్యం అంటే మీరు ఏదైనా ఒక పని కనుక స్టార్ట్ చేసినట్లయితే అందులో ఎటువంటి విఘ్నాలు, అడ్డంకులు లేకుండా పూర్తవుతాయన్నమాట ఆ యొక్క పనులు. ఇక ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ప్రాఫిట్స్ ను చూస్తారు. గోరంత పెట్టుబడి పెట్టి కొండంత ప్రతిఫలం పొందే అత్యుత్తమ సమయంగా ఈ సమయం ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ యొక్క అప్పు ఈ టైంలో వసూలు అవుతుంది. ఆర్థికంగా లాభాలు చేకూరే విధంగా మీకు అవకాశాలు ఎదురవుతాయి. అయితే మీ సొంత వారే మిమ్మల్ని పెట్టుబడి విషయంలో మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి లావాదేవీల విషయంలో ఎవరిని అస్సలు గుడ్డిగా నమ్మకండి. వ్యాపార పరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు ప్రారంభించిన వ్యాపారం ఏదైనా సరే 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. శనిగ్రహ మార్పు చేత గతంలో మిమ్మల్ని వెంటాడిన వ్యాపార సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. గతంలో ఏవైతే భాగస్వాములతో సమస్యలు ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో పూర్తిగా సమసిపోతాయి. మీకు మీ భాగస్వాములకు మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మీ వ్యాపారం కూడా అభివృద్ధి బాట పడుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి నిపుణుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. అలాగే మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో అది మార్కెట్లో ఎంతవరకు రాణించగలదో ఒకసారి తెలుసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. ఇక కెరీర్ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. కెరీర్లో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క రాశి వారికి మీకు మిశ్రమంగా యొక్క ఫలితాలు అనేవి లాభదాయకంగా ఉండబోతున్నాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించే సమయం ఇదే. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మీ సహోద్యోగులు కావచ్చు, మీపై అధికారులు కావచ్చు, వారందరికీ మీ విలువ ఏంటో ఇప్పటికీ తెలిసి వస్తుంది. మీరు పనిలో చూపించే నైపుణ్యం మిమ్మల్ని మరింత పై స్థాయికి చేరుస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ప్రస్తుత సమయంలో ప్రమోషన్ దక్కుతుంది. అలాగే శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది. అంతేకాదండి, ప్రభుత్వ పరంగా ఈ రాశి వారికి కొన్ని ఆర్థిక సహాయాలు అందుతాయి.
ఇక విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు పూర్తి ఏకాగ్రత, శ్రద్ధ పెట్టి చదువుతారు. తద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఏదైనా కొత్తగా కనుగొనాలి అనే ఉత్సాహం మీలో రోజు రోజుకి పెరుగుతుంది. తద్వారా మీరు నూతన విషయాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఈ రాశి వారికి ప్రస్తుత సమయంలో విదేశాలకు వెళ్లే ఛాన్స్ లభిస్తుంది. అంతేకాదండి, అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు తోటి స్నేహితుల పట్ల, అలాగే గురువుల పట్ల కాస్త అహంకారాన్ని ప్రదర్శిస్తారు. ఈ విధంగా చేయటం వలన మీ పేరు ప్రఖ్యాతులను మీకు మీరుగానే పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల పెద్దవారితో కాస్త మాట్లాడేటప్పుడు, స్నేహితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఆరోగ్యపరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. శని అనుగ్రహం కారణంగా గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా మారుతారు. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే ఎంతో దృఢంగా ఎదుర్కొంటారు. మీలో ఉన్న ధైర్యమే మీకు సగం బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైనా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటిని ఓవర్టేక్ చేయడం కోసం వేలకు టైంకి సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఆహార నియమాలను పాటించడం మంచిదని గుర్తుపెట్టుకోండి. కుటుంబ పరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఇకపోతే ఆర్థికంగా లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదిత్య పారాయణం చేయడం మీకు మేలు చేకూరుస్తుంది. ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ప్రథమంగా విఘ్నేశ్వరుని తలుచుకుని ప్రారంభించినట్లయితే తలపెట్టిన కార్యం ఎలాంటి విఘ్నాలు అడ్డంకులు లేకుండా పూర్తవుతుందన్నమాట. ఇకపోతే కనకధార స్తోత్రం పఠించడం ద్వారా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందుతారు. ఇకపోతే శనివారం నాడు శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తున్నట్లయితే గనక శని ప్రభావం తగ్గి మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన పరిహారాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మంగళవారం పగటిపుట్ట 11 పచ్చి తులసి ఆకులను ఎంచుకుని కడిగి చక్కగా ఎండలో ఆరబెట్టి సింధూరంలో ఆవాల నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయాలి. ఆ ఆకులతో మాల తయారు చేసి ఆంజనేయ స్వామికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. శుక్రవారం నాడు తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదం. దీనితో పాటు లక్ష్మీదేవికి పాయసం, సేమియా వంటి తెల్లటి స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఆ నైవేద్యాన్ని ఆడపిల్లలకు ప్రసాదంగా పంచాలి. ఈ పరిహారం శుక్రగ్రహాన్ని బలంగా చేస్తుంది. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు ప్రాప్తులు అవుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారు సోమవారం నాడు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా ఆ పరమశివుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. సో చూశారు కదండి, శని అనుగ్రహం చేత ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.